ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 133వ వచనము. ప్రజలార భక్తుడి విధంగా అంటున్నాడు, దేవా నీ వాక్యమును బట్టి నా జీవితంలో వేయు అడుగులను స్థిరపరచుము, ఏ పాపమునకు నాపైన అధికారము లేనిదిగా అవి నన్ను ఏలనీయకుండా చేయుము అని. ప్రజలారా, మన బ్రతుకులకు మన జీవితాలకు వెలుగు దీపము దేవుని యొక్క సత్యమైన వాక్యము, స్వచ్ఛమైన వాక్యము. ఆ సజీవమైన దేవుని వాక్యము మనల్ని తప్పుదారుల్లో నడవకుండా మనల్ని రక్షించును. ప్రజలారా, మీరే గమనించుడి, మనము బాగుగా మనస్ఫూర్తిగా దేవుని వాక్యమును చదివినప్పుడు బాగుగా రోషంగా భక్తిగా విశ్వాసంతో ఉంటాము. ఎందుకనగా దేవుని వాక్యము మనలో నివసిస్తూ కార్యము జరిగిస్తూ అవసరమైనప్పుడు సరిచేస్తూ గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉండును గనుక. అదే మనము కొన్ని ఆటంకముల వల్లనో అపవాది యొక్క శోధనల వల్లనో వాక్యము చదవకుండా ఆపివేసినప్పుడు, లేక నిర్లక్ష్యముగా ఎప్పుడో ఒకసారి వాక్యము చదివినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంను ఎలాగునుండును అంటే, ఏదో వెలితిగా అనిపించును, ఏదో ఎండిపోయిన జీవితంలా అనిపించును, దేవునికి దూరమైపోయినట్టుగా అనిపించును, అపరాధులుగా అనిపించును. విశ్వాసము ఉండదు. ఎందుకనగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట దేవుని వాక్యం గూర్చినదై ఉండును. మనము ఏ మార్గంలో వెళ్తున్నామో, ఏమి చేయుచున్నామో, దేవుని చిత్తము చేయుచున్నామా లేదా అని ఏవియో తెలియవు. ఎందుకనగా మనము వాక్యము చదువుటలేదు కాబట్టి. ప్రజలారా, వాక్యం మనలో లేదు గనుక, మనల్ని హెచ్చరించేవారు ఉండరు గనుక, మనము సరళమైన మార్గముల్లో కాక తప్పైన మార్గంలో నడిచి త్రొట్టిల్లే పరిస్థితులు ఉన్నవి. గనుకనే భక్తుడు అంటున్నాడు, దేవా నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నా అడుగులు త్రొట్టిల్లకుండా నా పాదములు పాపంలో జారకుండా వాటిని స్థిరపరచుము అని. ప్రజలారా, అలాగుననే దేవా ఏ పాపము నన్ను ఏలనీయకుము అని భక్తుడు చెప్పుచున్నాడు. ప్రజలారా, మనము ఉండవలసినది దేవుని అధికారం క్రింద గాని అపవాది అధికారం క్రింద కాదు. మన పైన పూర్తి హక్కులు పూర్తి అధికారము మన ప్రభువైన యేసుక్రీస్తుకే గాని అపవాదికి ఎంత మాత్రము కాదు. అయితే అపవాది మనల్ని ఎలాగున ఏలును అని అనగా, పాపమును ఆధారము చేసుకుని మన జీవితాల్లో ప్రవేశించి మెల్లగా మనలో ఉన్న దేవుని యొక్క స్థానమును దొంగలించి మనలో ఉన్న దేవుని వెలుగును చీకటిగా మార్చి వాడి యొక్క బానిసలుగా మనల్ని ఏలును. గనుకనే మొదట్లోనే ఆ పాపాన్ని మనము వేర్లతో పాటు పెరికివేయవలెను. లేదంటే అది మనలో నివసించి గూడు కట్టుకొని పెరిగి పెద్ద మ్రానై మనలో స్థిరంగా నివసించును. అందుకే ప్రజలారా, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారిపైన అపవాదికి ఎంత మాత్రం అధికారం లేదు. ఎంత మాత్రము ఆ పాపము మనల్ని ఏలుటకు అధికారము లేదు. మనము గాని కొంచెము స్థలమిస్తే, కొంచెము ద్వారమిస్తే, కొంచెము చోటిస్తే మనలో దూరి పాడు చేసేంత వరకు నిద్రపోడు. గనుకనే మనము ఎల్లప్పుడూ వాక్యము ప్రార్థన అనున్నవి కలిగి ఉంటే, వాక్యానుసారంగా మన జీవితములు కాచుకుంటే ఏ అపవాది మన దరి చేరడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా నిర్లక్ష్యత వలనే, మా అజాగ్రత్త వలనే, మా భక్తిహీనత వలనే అపవాది మాలో దూరి మా జీవితాలను పాడు చేయుచున్నాడు అని మేము గ్రహించి, తండ్రి మా జీవితాలను మీకు సమర్పించి భద్రపరుచుకున్నటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, మీ అధికారం క్రింద మా బ్రతుకులు ఉండులాగున అంతము వరకు దేవా మీలో మమ్మను స్థిరపరచమని వేడుకుంటూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.